అంటే వారు చెప్పేది ఒకసారి ఉదాహరణకి, అంటే వారి మాట ఎట్లా ఉంటుందని చెప్పడం, అంటే వారు ఎట్లాంటి విషయాలు గుర్తుపెట్టుకుంటారనే దానికి కూడా వారు కాశ్మీరంలో శారదాంబని మళ్ళీ ప్రతిష్ఠించారు. ఇది చరిత్రాత్మకమైన ఘట్టం. ఎందుకంటే కాశ్మీరేత సరస్వతి అనేది ఆ కాలం నుంచి ఉంది. సరే, దుష్టుల యొక్క అకృత్యాల వల్ల ఆ సాన్నిధ్యాన్ని మనం కోల్పోయాం. అయితే మళ్ళీ ఎవరు పెట్టాలి మరి అక్కడ అమ్మవారిని అంటే, మరి భగవత్పాదుల యొక్క పరంపరలో ఉండే వాళ్ళే అక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించడం న్యాయం. కాబట్టి అక్కడ తీత్వాలు అనేది కాశ్మీర్ దేశంలో ఉన్నప్పుడు అక్కడ గురుగారు వెళ్ళి మళ్ళీ అక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించి అక్కడ ఆరాధన విధానాన్ని మళ్ళీ మొదలుపెట్టి వారు జగద్గురువులు చేశారు ఆ పని. కాబట్టి అప్పుడు కొంతమందే స్వామివారితో పాటు గురుగారితో పాటు వెళ్ళారు అక్కడికి. అప్పుడు నేను మామూలుగా నేను రావచ్చా అని చెప్పి అడగను, నువ్వు రమ్మంటారా వద్దా అని అడుగుతాను. నేను రావాలో నాకు అర్థం ఏమిటి, నేను ఇప్పుడు రావాలో వద్దా అంటే వారు చెప్పారు, ఇప్పుడు వద్దులే, ఇంకో సందర్భంలో వెళ్దు అని చెప్పి అన్నారు. దానికి ఆ అమ్మవారికి వార్షికోత్సవాలు జరిగాయి, కుంభాభిషేకం. అప్పుడు వెళ్ళమన్నారు. నువ్వు అక్కడ వెళ్ళు, అక్కడ శాస్త్రగోష్ఠులు అలాగే ఒక అవధానం అవన్నీ ఉంటాయి, నువ్వు వెళ్ళి అక్కడ చెయ్యి అని చెప్పన్నారు. అలాగే అని చెప్పి వెళ్ళేసి వచ్చేసి చేశాను. అలాగే కాబట్టి వారు వెళ్ళమంటే నేను వెళ్ళిన సందర్భాలు కూడా ఒకటో రెండో ఉన్నాయి అని.